నమస్కారం. ఎప్పుడూ రద్దీగా ఉండే మన విజయవాడ నడిబుడ్డున అచ్చం తిరుమల వాతావరణాన్ని తలపించే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రముందంటే ఆశ్చర్యం కలుగుతుంది కదూ. లబ్బీపేటలో కొలువయ్యున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం గురించే తెలుసుకోబోతున్నాం. నగరానికి ఒక ఆధ్యాత్మిక కిరీటంలాంటి ఈ వైష్ణవ క్షేత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నగరంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయ చరిత్ర గురించి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక అద్భుతమైన విషయమేంటంటే, ఈ గుడిలో పూజా కార్యక్రమాలు, సంప్రదాయాలు అక్షరాల తిరుమల శ్రీవారి ఆలయాన్ని అనుసరించే జరుగుతాయి. గర్భగుడిలో ఆ స్వామివారు, శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమిస్తుంటే, సాక్షాత్తు ఆ ఏడుకొండలవాడినే చూస్తున్నామా అన్నంత ప్రశాంతంగా, తేజోవంతంగా ఉంటుంది. ఇక ఇంతటి మహిమాన్వితమైన ఈ గిరిపురం క్షేత్రం వెనుక ఉన్న స్థలపురాణం, అలాగే భక్తుల ప్రగాఢ విశ్వాసాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ సంప్రదాయంలో వెంకట అనే పదానికి చాలా లోతైన అర్థం ఉందండి. పురాణాల ప్రకారం వెంకట అంటే పాపాలను నశింపచేసేవాడు అని అర్థం. అంటే స్వచ్ఛమైన మనస్సుతో, భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని దర్శించుకుంటే మన కష్టాలన్నీ ఇట్టే తొలగిపోయి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. సరిగ్గా ఇదే నమ్మకంతో రోజుకు ఎంతోమంది భక్తులు ఎన్నో ఆశలతో ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా శనివారం రోజు దర్శనం చేసుకుంటే కుటుంబంలో ప్రశాంతత వస్తుందని అంటారు. ఇక వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుంటే ఎనలేని పుణ్యఫలాలు దక్కుతాయి. అంతేకాదండోయ్, పిల్లలు పుట్టాలన్నా, మంచి ఉద్యోగం రావాలన్నా, లేదా పెళ్లి సంబంధాలు కుదరాలన్నా స్వామివారి ఆశీస్సుల కోసం భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివస్తుంటారు. మరి దేవుడి గుడి అన్నాక పండుగలు, ఉత్సవాలు లేకుండా ఉంటాయా? అసలు ఈ ఆలయంలో ఏడాది పొడవునా జరిగే సందడి ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జరిగే అన్ని వేడుకల్లోకెల్లా ద బిగ్గెస్ట్ ఈవెంట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా వైకుంఠ ఏకాదశి గురించే చెప్పుకోవాలి. ఆ రోజు ఆలయాన్ని చూస్తే రెండు కళ్ళు చాలవంటే నమ్మండి, అంత అద్భుతంగా, కన్నుల పండువగా జరుగుతుంది. ఇదొక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది. కేవలం వైకుంఠ ఏకాదశి మాత్రమే కాదు. బ్రహ్మోత్సవాలు, శ్రీనివాస కళ్యాణం, పవిత్రోత్సవాలు, ధనుర్మాస పూజలు లాంటివి ఎంతో వైభవంగా చేస్తారు. ప్రతి శనివారం ప్రత్యేక పూజలుంటాయి. ఇక ఉగాది, శ్రీరామనవమి, కృష్ణాష్టమి లాంటి పండగలప్పుడు స్వామివారి అలంకరణైతే చూడముచ్చటగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే పవిత్రమైన శ్రావణ, కార్తీక మాసాల్లో అయితే ఇక్కడ భక్తుల రద్దీ మామూలుగా ఉండదు. అసలు ఈ గుడికి వెళ్లగానే ముందుగా అనిపించేది, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందో కదా అని. ప్రాంగణం మొత్తం మచ్చలేకుండా ఎంతో పరిశుభ్రంగా ఉంటుంది. దానికి తోడు తిరుమల తరహాలో జరిగే శ్రీవారి నిత్య అర్చనలు మనకు నిజంగా తిరుమలలో ఉన్నామా అన్న ఫీలింగ్ తీసుకొస్తాయి. అలాగే ప్రత్యేక రోజుల్లో ఇక్కడ జరిగే అన్నదాన కార్యక్రమాలు ఈ ఆలయానికే ఒక ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. మరి ఇంతటి మహిమగల స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితమైన దర్శన సమయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. అవేంటో చూద్దాం. సో ఇక్కడ విషయం ఏంటంటే, స్వామివారి దర్శనం రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. మళ్లీ సాయంత్రం 5 గంటలకు మొదలై రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. పండుగలు, ప్రత్యేక ఉత్సవాల రోజుల్లో ఈ సమయాల్లో కొద్దిగా మార్పులు ఉండే అవకాశముంటుంది. రైట్, దర్శనం టైమింగ్స్ తెలుసుకున్నాం. మరి ఈ గుడికి ఎలా చేరుకోవాలి? చాలా సింపుల్. స్థానిక రవాణా మార్గాల ద్వారా ఎంత ఈజీగా వెళ్లొచ్చో ఇప్పుడు చూద్దాం. సిటీకి బయటనుంచి వచ్చేవాళ్లకు 2 ప్రధాన మార్గాలు ఉంటాయి. ఒకటి విజయవాడ రైల్వే జంక్షన్. రైల్ మార్గంలో వస్తే అక్కడి నుంచి గుడి కేవలం 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. అదే పండిట్ నెహ్రూ బస్టాండ్ అంటే మన పిఎన్బిఎస్ నుంచి అయితే జస్ట్ ఒక ఆటో ఎక్కితే చాలు, 15-20 నిమిషాల్లో చాలా ఈజీగా చేరుకోవచ్చు. అసలు ఆ రూట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుందాం. స్టేషన్ లేదా బస్టాండ్ నుంచి బయల్దేరి ముందుగా ప్రసిద్ధ బెన్స్ సర్కిల్ వైపు రావాలి. అక్కడి నుంచి ఎంజీ రోడ్ లాంటి ముఖ్యమైన ప్రాంతాలను దాటుకుంటూ గిరిపురం, లబ్బీపేట మార్గంలో వెళ్తే ఈ ప్రశాంతమైన ఆలయానికి చేరుకుంటారు. పైగా ఈ రూట్లో సిటీ బస్సులు కూడా బాగానే అందుబాటులో ఉంటాయి. ఇక చివరిగా దర్శనానికి వెళ్లే ముందు తెలుసుకోవలసిన కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఏంటో చూద్దాం. సరైన ప్లానింగ్ ఎప్పుడూ మంచిదే కదా. ముందుగా చెప్పుకున్నట్లు శనివారాలు, ఏకాదశి లాంటి పర్వదినాల్లో
రద్దీ సాధారణం కంటే బాగా ఎక్కువగా ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి. అలాగే గుడికి వెళ్ళేటప్పుడు సంప్రదాయ దుస్తులు వేసుకోవడం చాలా మంచిది. ఇక్కడొక చిన్న సలహా ఏంటంటే, ఉదయాన్నే కొద్దిగా తొందరగా వెళ్లారనుకోండి, ఎలాంటి హడావుడి లేకుండా చాలా ఏకాగ్రతతో ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం చేసుకోవచ్చు. సో అదండి విషయం. ఎప్పుడూ ట్రాఫిక్, ఉరుకులు, పరుగులతో ఉండే విజయవాడ నగరంలో అచ్చం తిరుమల వాతావరణాన్ని తలపిస్తూ ఇంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే ఈ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయం ఉండటం నిజంగా ఒక వరం. మరి ఆ స్వామివారి ఆశీస్సులు పొందడానికి, ఆ ప్రశాంతతను ఆస్వాదించడానికి అత్యంత సరైన సమయం ఏది కావచ్చు? ఈ విశ్లేషణ మీకెంతో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.